సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఓ హోల్డ్ ఆన్. సంక్రాంతి నిన్నే అయిపోయింది. అవును కదా, ఓకేలే. నిన్న మనం ఏం పోస్ట్ చేయలేదు కదా, ఇట్స్ ఫైన్. రోజు విష్ చేసేద్దాం మన ఆడియన్స్ అందరికీ. సో హ్యాపీ సంక్రాంతి అందరికీ అండ్ కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అయిపోయి వచ్చిందంటబ్బా సంక్రాంతి పాట పాడుకుంటూ అనుకుంటున్నారా? ఏంటండి, నేను అంతా ఈ పాట విని 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 పడుకున్నా, నించున్నా, కూర్చున్నా, ఏం చేస్తున్నా, నోరు ఓపెన్ చేస్తే చాలు ఈ పాట వచ్చేస్తుంది అనమాట. అలా తయారు చేశారు, మరి అరిగా తీసారు ఆ పాటని ఫుల్గా. సో జస్ట్ కామన్ థింగ్స్ హ్యాపెనింగ్ కదా. ఏ ఈవెంట్ అయినా పాటలు అనేవి చాలా కామన్ అయిపోయాయి మనకి ఈ రోజుల్లో. సరే, నిన్న మనం కంటెంట్ అయితే పోస్ట్ చేయలేదు, ఈరోజు ఏదో ట్రై చేస్తున్నాను. లైక్ డైలీ నాకు కంటెంట్ ఏం పోస్ట్ చేద్దామని ఆలోచిస్తుంటే నా బుర్రకి పని చెప్తుందని అనిపిస్తుందండి. లేదంటే రోజు ఏమేమి ఉండదు కాదు, నా వర్క్ నేను చేసుకోవడం, ఆ ల్యాప్టాప్ క్లోజ్ చేయడం, ఏమైనా ఎంటర్టైనింగ్ స్టఫ్ చూసి ఇంకా ఫోన్ క్లోజ్ చేయడం, ఇంత ఇదే అయిపోతుండే. కానీ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆలోచిస్తుంటే అమ్మో నా బుర్ర పనిచేయడం మానేస్తుందేమో, అసలు వాడకుండా ఉంటే ఇంకా కొన్ని రోజులు అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్లీ బ్రెయిన్ని ఖచ్చితంగా మనం యూసేజ్లో పెట్టాలి. విత్ దిస్ మోడర్న్ వరల్డ్ మనం ఎంతసేపు కన్జ్యూమ్ చేస్తున్నాం తప్ప క్రియేట్ చేయడం మానేసి అది మనకి ఒక బిగ్ ప్రాబ్లం అయిపోతుంది. సో many mental problems are rising due to this. So I wish everyone please limit your screen time. Even I'm posting content but still I'm saying limit your screen time. మీరు చేయాల్సిన అన్ని వర్క్స్ రెస్పాన్సిబుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంత టైం చూసి క్లోజ్ చేసేయండి. అంతే మరి, టాటా బాయ్.